ద ఒడిస్సీ కంటే ముందు అయితే ట్రాయ్ సినిమా చూడడం అయితే బెటర్ గైస్. సో ట్రాయ్ సినిమా అయితే 2004లో అయితే రిలీజ్ అయింది. ట్రాయ్ సినిమాకి హీరో వచ్చేసి బ్రాడ్ పిట్. సో ట్రాయ్ సినిమా ఎండ్ అయిన తర్వాత లాస్ట్లో అయితే ఒడిస్సీ అయితే సినిమా అయితే స్టార్ట్ అవుతుంది గైస్. దీనికి రీజన్ ఏంటంటే హోమర్ అని ఒక గ్రీక్ పోయిట్ అయితే ఉన్నాడు గైస్. అతనైతే 2 పోయమ్స్ అయితే రాశాడు. ఫస్ట్ పోయం కి బేస్ అయి వచ్చిన సినిమా అయితే ట్రాయ్. ట్రాయ్ ఎండ్ అయిన సినిమా తర్వాత ద ఒడిస్సీ అనే సెకండ్ పోయం కి బేస్ అయిన సినిమా అయితే ద ఒడిస్సీ స్టార్ట్ అవుతుంది. ట్రాయ్ సినిమా క్లైమాక్స్ ఎండింగ్ లో ఒక పెద్ద వుడెన్ హార్స్ తో అయితే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే పెద్దగా ఉంటుంది గైస్. సో అక్కడి నుంచి ద ఒడిసియస్ అనే క్యారెక్టర్ అయితే రివీల్ అవుతుంది. సో అక్కడి నుంచి ఒడిసియస్ అయితే వస్తాడు. ద ట్రోజన్ వార్ ఎండ్ అయిన తర్వాత ఒడిసియస్ అయితే ట్రాయ్ కి అయితే తిరిగి రావాలి గైస్. సో ట్రాయ్ అనేది ఒక ప్లేస్. మన ఇండియాలో మహాభారతం ఉన్నట్టే అదే గ్రీక్ వాళ్ళకి ద ఒడిస్సీ అని గ్రీక్ వర్షన్ అని ఉంటుందని చెప్పి మీకు తెలుసా గైస్? అదే క్రిస్టోఫర్ నోలన్ తీసుకొస్తున్న ఇప్పుడు ఈ లెజెండరీ స్టోరీ. సో ఇదైతే వాల్స్ బిగ్గెస్ట్ ఎపిక్ మూవీగా అయితే తీసుకొస్తున్నాడు గైస్. సో అసలు ఈ స్టోరీ ఏంటి, ఎందుకు 3000 ఇయర్స్ నుంచి ప్రపంచం మొత్తం ఈ కథని గుర్తుపెట్టుకుంది, చివరి వరకు చూడండి గైస్. ఈ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఫస్ట్ మీరు ద ఒడిస్సీ హిస్టరీ గురించి అయితే తెలుసుకోవాలి గైస్. అప్పుడు ఈ మూవీ రివ్యూ అయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇండియా వాళ్ళకి మహాభారతం ఎలాగైతే ఉంటుందో ద గ్రీక్ వాళ్ళకైతే ఒడిస్సీ అనే ఎపిక్ అయితే ఉంది గైస్. సో ద ఒడిస్సీ మూవీ అనేది ఒక పోయం ఆధారంగా అయితే రచించారు గైస్. ద ఒడిస్సీ పోయం ఆధారంగా రచించిన వ్యక్తి పేరు హోమర్. ఇతను ఒక గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్. ట్రాయ్ అనే ప్లేస్ లో అయితే ట్రోజన్ వార్ అయితే జరుగుతుంది గైస్. ట్రోజన్ వార్ అని ఎందుకు అంటారంటే అక్కడ ట్రోజన్స్ ఉంటారు కాబట్టి ట్రోజన్ వార్ అని పిలుస్తారు. ఒడిసియస్ అనే వ్యక్తి ఇతికా రాజ్యానికి అయితే రాజు. సో అతను ట్రోజన్ వార్ గెలిచిన తర్వాత తన రాజ్యానికి అయితే తిరిగి వచ్చారు, తన వైఫ్ ఇంకా కొడుకు దగ్గరికి. ఒడిసియస్ వైఫ్ పేరైతే పెనోలిపి గైస్. 12 షిప్స్ లో అప్రాక్సిమేట్లీ 300 to 500 పీపుల్ అయితే ఉంటారు గైస్. అతను ఇతికా రాజ్యానికి తిరిగి రావడానికి అయితే 10 ఇయర్స్ అయితే పడుతుంది. 10 ఇయర్స్ తర్వాత 500 మెంబర్స్ లో అయితే ఓన్లీ ఒడిసియస్ ఒక్కడే అయితే రాజ్యానికి అయితే తిరిగి వస్తారు గైస్. ఒక్కడు కూడా మిగలరు, అందరు చనిపోతారు. ఆ తిరిగి వచ్చే సమయంలో అయితే చాలా అడ్డంకులు అయితే ఎదుర్కొంటారు గైస్. ఎగ్జాంపుల్, ఒక లేడీ ఉంటుంది, ఆమెకి భోజనం పెడితే ఆమె భోజనం పెట్టిన వాళ్ళైతే పందుల్లాగా అయితే మారిపోతారు గైస్. ఒక జైగాంటిక్ క్రియేచర్ అయితే ఉంటుంది, వాళ్ళని చంపుకుంటూ అయితే అతనైతే తిరిగి వస్తారు గైస్. సో ఇలా అయితే అతను ట్రాయ్ నుంచి ఒక్కడు తిరిగి రావడానికి అయితే 10 ఇయర్స్ పట్టి ఒక్కొక్కరిని చంపుకుంటూ అయితే తిరిగి వస్తాడు గైస్. ఇలా కొన్ని కారణాల వల్ల ఒడిసియస్ ట్రాయ్ నుంచి వెళ్ళడానికి తన వైఫ్ దగ్గరికి అయితే 10 ఇయర్స్ అయితే పడుతుంది గైస్. అసలు ముందే అయితే తన వైఫ్కి అయితే ముందే అయితే చెప్పి వెళ్తాడు గైస్, తన యుద్ధానికి వెళ్లే ముందే, నేను రాకపోతే నువ్వైతే వేరే పెళ్లి చేసుకో, ఒంటరిగా అయితే ఉండకని చెప్పి. ఒడిసియస్ తిరిగి వస్తున్న 10 ఇయర్స్ సమయంలో ఇతికా రాజ్యంలో ఉన్న పెనోలిపికి స్వయంవరం అయితే తన చుట్టుపక్కల వాళ్ళైతే ఏర్పాటు చేస్తారు గైస్. సో పెనోలిపి మాత్రం అసలు చేసుకోనంటే చేసుకోనని చెప్పి పట్టుపట్టి కూర్చుంటుంది. సో పెనోలిపి ఒడిసియస్ వచ్చేదాకైతే ఎదురు చూస్తూ ఉంటుంది. తన కొడుకు కూడా ఒడిసియస్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాడు. సో మహాభారతం మనకైతే ఎలా ఉందో అదే గ్రీక్ వాళ్ళకైతే ద ఒడిస్సీ అనే ఎపిక్ అయితే ఈ విధంగా అయితే తీశారు గైస్. సో ద ఒడిస్సీ స్టోరీ కూడా అదే. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి క్రిస్టోఫర్ నోలన్ గైస్. సో రన్ టైం వచ్చేసి 173 మినిట్స్తో అయితే రిలీజ్ అయింది గైస్. అంటే అప్రాక్సిమేట్లీ 2 hours 53 మినిట్స్తో అయితే రిలీజ్ అయింది గైస్. సో దీనికి స్టోరీ ఏంటంటే ద ఒడిస్సీ అనే స్టోరీ ట్రోజన్ వార్ తర్వాత స్టార్ట్ అవుతుంది. గ్రీక్ కింగ్ ఒడిసియస్ తన కింగ్డమ్ లికాకి తిరిగి వెళ్ళడానికి 10 years జర్నీ చేస్తాడు. ఆ జర్నీలో సైక్లోప్స్, సీ మాన్స్టర్స్, సైరన్స్, గాడ్ ఇన్ఫ్లుయెన్స్, డేంజరస్ ఐలాండ్స్ని ఎలా అడ్వెంచరస్ ఫేస్ చేస్తాడు, ఫైనల్గా తన వైఫ్ పెనోలిపి దగ్గరికి ఎలా చేరుకుంటాడు అనేది మెయిన్ స్టోరీ. సో మెయిన్ హిస్టరీ లవర్స్కి అయితే మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది గైస్. మహాభారతంలో ఉన్న హీరో జర్నీ, ధైర్యం, కుటుంబ విలువలు లాంటి కొన్ని థీమ్స్ ద ఒడిస్సీలో అయితే చాలా బాగా అయితే కనిపిస్తాయి. అలాగే ట్రోజన్ వార్ గురించి ఉన్న కొన్ని హిస్టారికల్ రిఫరెన్సెస్ ఈ ఎపిక్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి గైస్. అందులో అయితే క్లియర్గా చూపించారు. ఒడిస్సీ 2 వేరు సివిలైజేషన్స్ లో పుట్టిన గ్రేట్ ఎపిక్స్ లో ఒకటి. హోమర్ రాసిన ద ఒడిస్సీకి నియర్లీ 3000 ఇయర్స్ అయితే హిస్టరీ ఉంది గైస్. క్రిస్టోఫర్ నోలన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ లో అయితే ఇది ఒకటి. సో ఐమాక్స్ కెమెరాతో అయితే ఇదైతే షూట్ చేశారు గైస్. సో మైథాలజీ ప్లస్ యాక్షన్ అడ్వెంచర్ ప్లస్ కాంబినేషన్ లో అయితే బాగుంది. సో ఈ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్, మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. హిస్టరీ లవర్స్ కి అయితే చాలా బాగా సూటబుల్ అవుతుంది. సో క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్, మ్యాట్ డామన్ రీల్, టామ్ హాలండ్, అన్నా హాత్వే, రాబర్ట్ పాటిసన్, సో జెండాయా, చార్లిస్ థీరన్ లాంటి మ్యాసివ్ స్టార్స్ అయితే ఉన్నారు. సో మ్యూజిక్ లిడింగ్ గార్సన్, సినిమాటోగ్రఫీ హోటో వైనల్ అయితే ఉన్నారు. సో టెక్నికల్ గా అయితే ఈ సినిమా హాలీవుడ్ బిగ్గెస్ట్ స్పెక్టాక్యులర్స్ లో ఒకటి. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. లెజెండరీ సోర్స్ మెటీరియల్ అయితే వర్కౌట్ అయింది. సో మ్యాసివ్ స్టార్ క్యాస్ట్ అయితే ఉంది కాబట్టి సినిమా ఒక లెవెల్ రేంజ్ లోకి అయితే వెళ్ళింది. సో ఐమాక్స్ స్కేల్ విజువల్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి గైస్. లుడిక్ విగ్ గ్యారిసన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ గా అనిపించింది. సో హై ప్రొడక్షన్ వాల్యూస్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు గైస్, మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. మైథాలజీ, ఫ్యాంటసీ, అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ద ఒడిస్సీ
2026లో వచ్చిన మూవీ అయితే డెఫినెట్లీ వాచబుల్. సో క్రిస్టోఫర్ నోలన్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా హైలో పెట్టుకొని చూడండి, ఏమైతే కాదు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.